కానీ పానీపూరీలు తింటారోలా మీరు? గవ్వే గప్షుప్లు. నిజం చెప్తున్నా, గప్షుప్ బండి కాడ చూడుర్రి, ఆడ మొగోళ్ళ కంటే మన ఆడోళ్ళే ఎక్కువ మంది కనబడతారు. అదేందో కానీ ఆ గప్షుప్ పైనే ఓ దిక్కు దగ్గుకుంటా ఇంకో దిక్కు దుమ్ముకుంటా ఒక చేయితోని చెమటలు దుడుచుకుంటా అదే చేయితోని గప్షుప్కు పొక్క పొడిచి కుండల ముంచి దబ్బ దబ్బ ఇస్తుంటే ఆ రుచి అలాగుంటుంది కావచ్చు. అంతేనా? నాకు కూడా ఈ గప్షుప్లు మస్తు ఇష్టం. భయ్యా ప్యాజ్ దాలో 20 రూపాయే కా గప్షుప్ దాలో అంటనా. ఓ దిక్కు తింటుంటేనే ఇంకో దిక్కు వాటిని మనసులా లెక్క పెట్టుకున్నాడు ఉంటుంది. బరాబరే ఎత్తాండా, తక్కువ ఎత్తాండా, సునిగిపోయింది ఎత్తాండా, లాస్ట్కు తీయడి గప్షుపు ఫ్రీగా ఇస్తాడా? ఇగో గీరాదితోనే తింటానోళ్ళ ఏం మనసున పట్టకుంటా 20 రూపాయకే అయిపోయినాయి అనుడితోనే మళ్ళీ మనసులో లెక్క పెట్టుకుంటా ఏడేసిండా ఆరేసిండా అని. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఒక అక్కకోళ్ళ 20 రూపాయకు 7 గప్షుప్లు అయితే 4 వేసిండట. మరి ఆ అక్క ఏం చేసిందో ఎరికేనా? చూడుర్రి మీరే జరా. ఈ అక్కగారిని చూడుర్రిగా నడి రోడ్డు మీద కూసున్నది. ధర్నా ఎత్తాందోలా. అయ్యో ఏం అన్యాలమైంది పాపం. బొల్ల ఏడవబట్టే ముఖమంతా మాడుచుకున్నది అనిపిస్తుంది కదా. అన్యాలమే అయింది, గప్షుప్లా అన్యాలం. ఈ అక్కగారు గుజరాత్ రాష్ట్రం వడోదరలు ఉంటది. 20 రూపాయల పానీపూరి ఇయ్యమని బండాయనకు చెప్పింది. ఆయనే ఉల్లిగడ్డలు కూడేసి పానీపూరీలు వేసుకుంటా పోయిండు. 20 రూపాయలు అయినాయి అని అన్నాడట. అగ్గరో 4 వేసినావు కదా, 20 రూపాయల కారు కదా అంటే 6 వేసినా, నువ్వే చక్కగా లెక్క పెట్టుకోలే అని ఆయన అన్నాడు. అరే తిన్నదాన్ని నాకు తెలియదా, 4 వేసినావు అని ఈమె, కాదు 6 వేసినా అని ఆయనే. ఎవ్వరు దగ్గలే. పాప అక్కకు దుఃఖం ఆగలే. 2 గప్షుప్లు తక్కువ వేసిండు, అవి 2 వేయవలసిందే అని నడి రోడ్డు మీద ధర్నాకు దిగిందోల్లా. ఆగో గప్చుప్ల కోసం మేడం గారు చేసిన ఈ ధర్నా కార్యక్రమంతోనే ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది. అటెన్కా పోలీసులు వచ్చి ఆమెను సంజాయించిర్రు. నాకు నా 2 గప్చుప్లు ఇత్తనే లేత్తా అని ఆమె మంకు పట్టు పట్టింది. ఆఖరికి ఎట్లనో గట్ల ఆమెను పక్కకు తోలుకపోయిర్రు. చూసినావా గప్చుప్లు ఎంత పని చేసినాయో. అసలు ఏవలన్నా రోడ్డు కావాలని ధర్నాలు చేస్తారు, నీళ్ళెత్తలేవని రోడ్డు మీద కూసుంటారు, యూరియా కోసం చేస్తారు. కానీ ఈమె మాత్రం గప్షుప్ల కోసం ధర్నాకు దిగిందంటే గప్షుప్ మహత్యం గట్లున్నది మరి.